ఆ అమ్మాయి పంపిస్తారు. ఆ అమ్మాయి చుట్టూ ఉండే వాళ్ళ బంధువుల యొక్క ఫోన్లు అందరికీ పంపించేసి డబ్బులు ఇస్తే ఇది నేను పంపకుండా ఆపుతా అంటాడు. ఆ అమ్మాయికి తెలియదు అసలు నా పూజ తప్పిందనే విషయం కూడా ఆ అమ్మాయికి తెలియదు. ఏం అవసరం లేదండి. ఒక్క మనము సెల్ ఫోన్లో ఫోటో తీసుకున్నాము అంటే అది అందరు ఎవరైనా చూడొచ్చు. తీసుకున్నాము డిలీట్ చేసాము అనేది లేదు. మీకు ఏం చేస్తాడంటే సైబర్ మోసగాడు ఏదన్నా ఒకటి అప్లికేషన్ పంపిస్తాడు, మీకు తెలియక నొక్కుతారు. నొక్కిన వెంటనే మన ఫోన్లో ఏమేమి ఫోటోలు ఉన్నాయి, వీడియోస్ ఏమున్నాయి, ఫోన్ నెంబర్లు ఏమున్నాయి, ఇవన్నీ కూడా వానికి ఆటోమేటిక్గా తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆ ఫోటోలకు మగం మందు ఉండాలి, కింద చెప్పేట్టు బట్టలు లేకుండా పెట్టి అందరికి వాళ్ళ అమ్మకు, నాయనకు, చిన్న ఆయనకు, మామకు అందరికి కూడా వాడు పంపిస్తాడు. పంపించి ఫోన్ చేస్తాడు, నాకు ₹1,00,000 కావాలా, లేదంటే ఇది మీ ఊరే మీ అందరికి కూడా పెట్టేస్తా అని చెప్పేసి చెప్తాడు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది పాపం, ఒకవేళ ఉద్యోగస్తులు ఇంకోటి ఉంటే ఆ అమ్మాయి డబ్బు పంపుతారు. పంపినా కూడా వాడు మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తాడు. చివరికి అమ్మాయి ఏమవుతుంది, చివరికి ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకునే కాడికి వస్తారు. కాబట్టి సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకున్నాడము ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ ఎంజాయ్ కొరకు తీసుకుంటారు. కానీ ఒక్కసారి సెల్ ఫోన్లో ఫోటో తీసుకుంటే దాన్ని డిలీట్ చేసినా పోదు, లోపల అదేవిధంగా మెమరీలో ఉంటాయి. సో మన పిల్లలకు చెప్పండి, అనవసరమైన ఫోటో అవసరం లేదు. ఒకవేళ ఫోటో తీసుకోవాలా నీట్గా